దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 109 అధ్యాయం 21 వచనం. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము. నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము. చూడండి, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రతిరోజు మరి ప్రభు వైపు తిరిగి ప్రభువా నీ యొక్క సహాయము నాకు దయచేయమని మన ప్రతి విషయమందు కూడా దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆయన తప్పకుండా తన యొక్క సన్నిధిలో నుండి మనకి తన సహాయాన్ని పంపిస్తారు. ఆయన కృప ఎంతో అమూల్యమైనది, శ్రేష్టమైనది, ఉత్తమమైనది కనుక ఆయన యొక్క మహాకృపను బట్టి మనకు కలిగే ప్రతి ఒక్క శోధన నుంచి, సమస్యల నుంచి, సాతాను పోరాటాల నుంచి, ఇబ్బందుల నుంచి ఎంతో గొప్పగా ఆయన మనల్ని విడిపిస్తారు. కనుక ప్రతిరోజు మీరు ఆయన సహాయం కొరకు వేడుకొనండి. ఆయన కృపను దయచేయమని, మరి ఆయన కృప కొరకు కూడా ప్రార్థించండి. ఆయన యొక్క సన్నిధిలో నుండి ఆయన కృపను, ఆయన సహాయాన్ని ప్రత్యేకముగా మీ కొరకు దేవుడు పంపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయం అంది మాటలు వింటున్న నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారికి వారింటి వారికి నీ గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. ఇదిగో ఎలాంటి ఇబ్బందుల్లో, శ్రమల్లో, అయ్యా సమస్యలో వారు చిక్కుబడి ఉన్నారు తండ్రి నాయన. ఆ సమస్యలు బట్టి వారు అలాగే ఉండొద్దు కానీ చింతిస్తూ బాధపడుతూ ఉన్నారేమో. ఒక్కసారి నీ తట్టు తిరిగి వారు నీకు మొరపెట్టడానికి సాయం చేయండి. ఇదిగో నీకు మొరపెట్టగా నీ సహాయాన్ని పంపిస్తానంటున్నావు తండ్రి. అయ్యా నీ కృపను బట్టి విడిపిస్తానంటున్నావు తండ్రి. ఈ సమయం అంది మాటలు ఎందు విశ్వాసం ఉంచి అయ్యా వెంటనే వారు ప్రార్థన చేసి నీ సహాయాన్ని కృపను పొందుకునే ఆ యొక్క ధన్యత వారికి ఇప్పుడే దయచేయమని, వారి పిల్లల్ని పోషించి ప్రతి ఒక్క విషయం అందు సహాయం చేయండి. అయ్యా నీ బిడ్డలను అందరినీ కూడా బలపరిచి దీవించి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.